నా బాడీ నా ఇష్టం, నా డ్రెస్ నా ఇష్టం, నేను నగ్నంగా ఉన్నా మగాడికి ఏం కలగకూడదు, వాడు ఇలాగే చూడాలి, నేను అక్కగా చూడాలి అంటే మీ అక్కని మీ అమ్మని నీ భార్యని ఒకటేలాగా చూస్తావు నువ్వు? చూస్తావా తమ్ముడు? లేదు, చూడలేవు కదా. చెల్లిని భార్య కంపేర్ చేయలేవు, భార్యని చెల్లికి కంపేర్ చేయలేవు. తల్లి స్థానం గొప్పది. ఇక్కడ ఈమె ఏమంటుంది, నా భర్త నన్ను, నేను వేసుకునే ప్రతి డ్రెస్ నా భర్తనే కొనిస్తాడు అంటుంది. సిగ్గు ఉండాలో చెప్పుకోవడానికి. ఒకవేళ కొనిచ్చినా కూడా చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసిన భారతదేశంలో భర్తలు నా భార్య నాకే సొంతం అనుకుంటాడు. ఖచ్చితంగా అనుకుంటారు. దాని భర్త అనుకోవట్లేదు, అందరిని చూడమంటున్నాడు. సగం సగం బట్టలంటే అందరే. ఇప్పుడు మీరు పెట్టిన పోస్టింగ్లే కదా. నేను అనేది ఏంటంటే అట్లా ఎవరు చెప్పరు, నువ్వు ప్రైవేట్గా వేసుకోవే అంటారు. ముద్దు కోసం, ఇష్టం కోసము, ఒక భర్తతో కలిసి ఉండడం కోసం 100 డ్రెస్సులు వేసుకోవచ్చు, ఏ రకంగా ఉన్న ఎవరు ప్రాబ్లం లేదు. నువ్వు అది చెప్పింది 4 గోడల మధ్యలో జరిగిన విషయాన్ని పబ్లిక్లో తెచ్చావు కాబట్టి మేము తిట్టాము. నాకు తెలిసిన మగవాళ్ళు అయితే ఎవరైతే అట్లా డ్రెస్సులు వేసుకోమని చెప్పరు.